అంటువ్యాధులను ఎదుర్కొనే పద్ధతి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి నమ్మకాల వ్యవస్థ, ఇంకొకటి వైద్య వ్యవస్థ. నమ్మకాల వ్యవస్థ అంటే ఏంటంటే ఆ వ్యాధిని అమ్మవారుగా నమ్ముతారు. అంటే అమ్మవారికి ఆగ్రహం వస్తే మనుషులకు పశువులకు వ్యాధి కల్పిస్తుంది అని ఒక నమ్మకం. పశువులకు వ్యాధి వచ్చినప్పుడు అమ్మవారిని కొలుస్తారు. అట్లాగే మనుషులకి అంటువ్యాధులు వచ్చి ప్రబలినప్పుడు సాధారణంగా ఆషాఢ మాసంలో, భాద్రపదం, శ్రావణ మాసాలు ఈ మధ్యకాలంలో మనకు అంటువ్యాధులు ప్రబలే కాలం అది. ఆ కాలంలో ఈ జాతరలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకని అంటువ్యాధి వచ్చినా రాకపోయినా ఆ కాలంలో అమ్మవార్ల పూజ చేయటం అనేది, గ్రామ దేవతల్ని కీర్తించడం, కొలుపులు కొలవటం, బలులు ఇవ్వటం, ఆచారం నడపటం అనేది జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే వైద్య విధానం. వైద్య విధానంలో కూడా వాళ్ళు ఈ అంటువ్యాధిని ఎదుర్కొనే పద్ధతి ఏంటి, దానికి మందులేంటి, ఈ మందులు ఏమిటి అన్నది, ఎలా ఈ వ్యాధి తగ్గుతుంది అనేటటువంటి ఈ పద్ధతిని ఆచరించడం అన్నది ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటామే. అంటే ఒకదాన్ని వాడటం, ఇంకొక దాన్ని వాడటం, ఏది పనిచేస్తుందని చూడటం, ఇలా చేస్తూ ఉంటారు. వేప చెట్టు, వేపాకు రసం, వేపాకు నీళ్లతో స్నానం చేయటం అన్నది చాలా ముఖ్యమైనది.